చిత్తూరు జిల్లా పలమనేరు ప్రజలకు పెద్దిరెడ్డి ద్రోహం చేశారని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. వైసీపీలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో అక్రమాలు చేశారని అన్నారు. ప్రధానంగా పలమనేరు నియోజకవర్గం ప్రజలకు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఇక పలమనేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులను ఆయన సొంత నియోజకవర్గం పొంగనూరు వేయించుకున్నారన్నారు. తద్వారా ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలమనేరు డిపోకు చెందిన 20 బస్సులను పొంగనూరు నుంచి తెప్పించాలని ఎమ్మెల్యే అమర్నాథ్ అధికారులను ఆదేశించారు. ఈరోజు ఏదైతే ఈ మనకు ఉండేటువంటి ఆర్టీసీ డిపో అనేది 1979లో పలమనేరులో పాత డిపో ఉంది. 1979లోనే ఇక్కడ డిపో ఉంది. ఆ డిపో రాష్ట్రంలోనే మంచి ఆదాయం సంపాదించినటువంటి డిపోగా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. అయితే దురదృష్టం గత 5 సంవత్సరాలకు 2021లో ఈ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా పక్కన పుంగనూరు డిపోకు తీసుకెళ్ళడం, కుప్పంలో ఉండేటువంటి బస్సుల్ని పలమనేరు డిపోకు తరలించడం. అది ఎందుకు చేశారో నాకు తెలియదు. ఆ రోజు ఎక్కడ నాకు తెలిసి పత్రికల్లో నేనైతే చదవలే. నేను ఆ సందర్భంలో ఒకసారి 2 సార్లు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. మళ్ళీ మీరు పత్రికల్లో కూడా చూసిన ఆ రోజు ప్రతిపక్షంలో నేను మాజీ శాసనసభ్యుడిగా ఆ రోజు నేను మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు నిజంగా కూడా నాకు బాధేసింది. పలమనేరు డిపో అనేది ఇంటర్స్టేట్ కనెక్టివిటీ, అటు కర్ణాటక తమిళనాడుకు దగ్గరగా వ్యాపార రీత్యా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ, అటు నేషనల్ హైవే కావచ్చు, అటు మదనపల్లి నుంచి కుప్పానికి పోయేటువంటి రోడ్డు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ వే కొత్తగా ఈ మధ్య రాబోతూ ఉంది. అంటే కనెక్టివిటీ ఎక్కువగా కూడా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి బస్సెస్ అన్ని చోట్లకు కూడా పోవడానికి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితిని ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇటువంటి డిపోను గత ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు శాసనసభ్యుడిగా అక్కడ డిపో తీసుకొచ్చిన సందర్భంలో కొత్తగా బస్సులు శాంక్షన్ చేసుకొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉండినా ఈ డిపో నుంచి బస్సులు తరలించడం